నిన్న జరిగినటువంటి సంఘటన దగ్గర ఎన్నికల ప్రచారంలో మృతుడితో పాటుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మరొక ప్రత్యక్ష సాక్షితో మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. సార్, నిన్న బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తితో పాటు మీరు కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నారా? ఉన్నామండి. ఎందుకంటే ఇదిగండి నిన్న ప్రచారంలో కూడా ఒకసారి చూసుకోండి వీడియోది. ఈ వ్యక్తి వెంకటరెడ్డి గారు అండి. ఎందుకంటే మేము ఏంటంటే కొద్దిగా బాగా ఒక బ్రదర్స్ లాగా ఉంటాం సార్. ఎందుకంటే ఆయన కూడా పార్టీకి ప్రాణం ఇచ్చే మనిషి. నేను ఇంకా కొంచెం లేట్గా వస్తాను కానీ పార్టీ టైం ప్రకారం వస్తాడు. మేము ఎందుకంటే డైలీ మామూలుగా 6ంటికి పెట్టుకున్నాం. ఈవినింగ్ ఏంటంటే ఉదయం ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి మేము ఈవినింగ్ 6ంటికి మేము ప్రోగ్రామ్ పెట్టుకుని డైలీ కూడా చేసుకుంటాం. 4 రోజు నుంచి కార్యక్రమం చేసుకున్నాం. ఏది 2వ సచివాలయం 3వ సచివాలయం బైపాస్ అటు ఇటు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 3 రోజు కూడా మమ్మల్ని ఎవరు ఇచ్చేయలేదు. శ్రీరామ రోజు సెలవు తీసుకుని నిన్న ఏం చేసి 6:30 స్టార్ట్ చేసిన కాడి నుంచి వాళ్ళు ఏంటంటే ఒక బైక్లు వేసుకొని తడొక బైక్ వేసుకు రావడం, ముఖ్యమంత్రి గారిని తిట్టడం, మళ్ళీ జై టీడీపీ అంటాం, జై లోకేష్ అనుకుంటూ వెళ్ళటం చేస్తున్నారు. మనం ఏంటంటే నిన్న లోకేష్ గారు నామినేషన్ కదా, ఏదో తాగి ఉన్నారులే మనకెందుకులే వాళ్ళతోటి మనం, ఎందుకని మేము ప్రతి రోడ్డుకు కూడా వెళ్ళుకుంటా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఇంకో రోడ్డు రాగానే మళ్ళీ వాళ్ళు ఎందుకంటే మెయిన్ రోడ్డు తిరుగుతున్నారు వాళ్ళు. మళ్ళీ అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకో మరీ దుర్భాషలు ఆడటం తిట్టడం, లాస్ట్కి వచ్చేసరికి బూతులు తిడుతున్నారు. మేము అప్పుడు ఏం చేసాం, ఆపి ఏంటో మీరు తిడుతున్నారు ఆగమని చెప్పేసరికి వాళ్ళు బండి ముందుకు వెళ్ళిన వాళ్ళకల్లా ఒక రివర్స్ చేసుకొని 50 అడుగుల దూరంలో బండి ఆపుకున్నారు. సరే వాడు మామూలుగా రాళ్ళని చెప్పి మేము చేసాం, పక్కన అందరం నిలబడ్డాం. స్పీడ్గా వచ్చేసేసి ఇంకా గుద్దేసేటప్పుడు మేము ముగ్గురు, నేను హరినాథ్ రెడ్డి వీరారెడ్డి పక్క తప్పుకున్నాం. వెంకటరెడ్డి గారు తప్పుకోలేకపోయాడు. స్పీడ్ 100 కిలోమీటర్ స్పీడ్తో రావడంతో బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అందులో వాళ్ళు కూడా బండి మీద కింద పడిపోయారు. మనవాడిని ఏం చేసామంటే ఇంకా చెవుల్లోంచి బ్లడ్, ముక్కులోంచి బ్లడ్ వస్తుంటే ఇంకా అంతా తీసుకొని మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాల్సి వచ్చింది. నేనేమంటానంటే బ్రదరు, పార్టీ ప్రచారం చేసుకుంటారు, అది ప్రజల హక్కు, నాయకుల హక్కు, ప్రజల హక్కు, ఏ పార్టీ వాళ్ళైనా. కానీ ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మనుషులు చంపే ఈ సిచ్యువేషన్ చాలా దారుణం సార్, చాలా టూ మచ్. ఇప్పుడు మీరు జగన్ గారి కంటే మంచి పరిపాలన చేసుకోండి, ఓట్లు సంపాదించుకుని తప్పే లేదండి. మేము ఎందుకంటే ప్రచారం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాం. ఏమడుగుతున్నాం, జగన్ గారి పరిపాలన బాగుంటే ఓటేమని అడుగుతున్నాం. ఈ అరాచకాలు, ఈ గంజాయి బ్యాచ్, ఈ మందు దాగి వచ్చి ఇంత రెచ్చగొట్టేసి అసలు బళ్ళు వేసుకొని, ఎందుకంటే మేము షాక్ అనమాట. ఎందుకంటే అసలు ఏంటి ఇలా ఉంటుందా? ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉన్నామండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, వైసీపీలో ఉన్నాం, యాక్టివ్ తిరుగుతున్నాం. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగల. మాకు రాత్రి నుంచి అసలు ఊహకే ఇది అయిపోయారు అనమాట. ఎందుకంటే చాలా కేవలం ఎన్నికల ప్రచారం చేస్తారంటే మీ మీద దాడా వ్యక్తిగతంగా అసలు మాకు ఏం లేదు సార్. మేము అసలు ఎవరితో, ఆయన వివాద రైతులు సార్, నేను వివాద రైతులండి, ఎవరితో మా గొడవలు లేవండి. కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేస్తామని మా జెండాలు చూసి వాళ్ళు ఓర్వలేక జగన్ గారు తిడుతూ ముఖ్యమంత్రి గారిని తిట్టడం, ప్లస్ జై తెలుగుదేశం, జై లోకేష్ అంటాం. మాట్లాడితే ఏమంటున్నారు ఇంకోటి, మా లోకేష్ ఉన్నాడు రా, ఏదైనా చూసుకుంటా అన్నాడు. సార్ ఆయనే చెప్పాడు కదా సార్, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టి అన్ని కేసులు నామినేట్ పోస్ట్ ఇస్తానని చెప్పాడు కదా. ఎక్కువ ఎవరు ఎన్ని కేసులు బరాయిస్తే నేను నామినేట్ పోస్ట్ అని చెప్పాడు కదా. ఒక నాయకత్వం వహించాడు, అలా చెప్పొచ్చు అండి, తప్పు కదా, రెచ్చగొట్టకూడదు కదా. ఏం చెప్పాడు, రెడ్ బుక్ రాసుకుంటాను అన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో 2019 నుంచి 24 వరకు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి నేను నామినేట్ పోస్ట్ ఇస్తాను అంటున్నాడు. ఈ కుర్రోళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏంటి సార్, మేము 25 మంది ఉంటే ఒక 6 కుర్రోళ్ళు వచ్చి మమ్మల్ని బండితో స్పీడ్ గుద్దేశారంటే మేము షాక్ అని. మేము పక్క తప్పుకుని అదృష్టం లేదా స్పాట్లో 2-3 చనిపోవాలి, కాళ్ళు చేతులు తిరగాలి. పాప ఆయన ఒక్కడే ఇదయ్యాడు. మద్యం మత్తులో ఉన్నారు వాళ్ళు, మామూలుగా మద్యం మత్తు అండి, మద్యం మత్తు ప్లస్ అసలు గంజాయి కూడా తీసుకున్నట్టు మాకు డౌట్ అండి, అనుమానం. గంజాయి కూడా తీసుకున్న అనుమానం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గుద్దేసి పడిపోయాక కూడా వాళ్ళు ఎక్కడ తగ్గట్లే అసలు. మళ్ళీ వాళ్ళిద్దరితో పాటు ఇంకొక 6 కుర్రోళ్ళు వచ్చారు. మళ్ళీ మేమేం చేయంటే ఇంకా స్పీడ్గా హాస్పిటల్ తీసుకెళ్ళే ఉద్దేశంతో వాళ్ళు మనం గట్టిగా ఇచ్చేయలేదు కాబట్టి వాళ్ళు పరారు అయిపోయారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా బ్రెయిన్ డెడ్ అయిపోయాడు. మాకు ఎందుకంటే 2వ సచివాలయం కన్వీనర్ సార్, ఆయన బాగా సీనియర్ కార్యకర్త, సిన్సియర్గా పార్టీకి పనిచేసేవాళ్ళు, ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా మా సొంత పనులు మేము చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడేవాళ్ళం సార్. అది దయచేసి ఈ విషయాన్ని ఎందుకంటే జగన్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి సార్. ఇలాంటి అరాచక శక్తుల్ని మనం కట్టి పెట్టకపోతే భవిష్యత్తులో చాలా వినాశ దారి తీస్తుందండి. ఎందుకంటే ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా సార్. అసలు ఆ చిన్న వయసు అండి, వాళ్ళు 20 ఏళ్ళ వయసులో కొంత బండి రేట్ చేసుకుంటూ వచ్చి మనుషులు గుర్తున్నారంటే అసలు ఎటువైపు వెళ్తుంది, అసలు చాలా భయంగా ఉందండి. ఎందుకంటే మేమే అసలు భయపడే చాలా ఇదిగా ఉందన్నమాట. అది ఇక్కడ వాళ్ళని, లోకల్ వాళ్ళని, బయట వాళ్ళు మహానాడని చూస్తారు, ఎప్పుడు చూడలేదు సార్ మేము. మహానాడు అంటున్నారు, మరి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కాసేపు మరి బయట వాళ్ళు అంటున్నారు, మహానాడు అంటున్నారు. ఆ బండి ఏదో వైజాగ్ది అంటున్నారు, బైక్ వైజాగ్ది అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు సార్, ఎందుకంటే మమ్మల్ని చాలాసార్లు రెచ్చగొట్టాలని చూస్తాం. మనం ఏంటంటే ఉందాతనంగా వద్దు, మనం ఎప్పుడు కూడా వద్దు, ఎంతసేపు మంచి చేసాము, మనం ఓటు వేయించుకుందామని ఆలోచనతున్నాం సార్. అసలు వ్యక్తిగత విషయాలు ఏముంటాయండి, ఏముందండి. మా వయసు ఎంత సార్, 50 ఏళ్ళు అండి. అందరూ 50 ఏళ్ళు తిరిగే వాళ్ళు అందరం కూడా. వాళ్ళంతా అండి 20 ఏళ్ళ వయసు అండి. వాళ్ళ ముక్కు మొక్కం కూడా మేము చూడలే. చాలా అన్యాయంగా దుర్మార్గం చంపేశారు.
అంటే వైసీపీ పార్టీ శవరాజకీయం చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. రాజకీయాలు చేసే పేటెంట్ హక్కు చంద్రబాబుకు ఉంది సార్. ఎప్పుడన్నా రాజశేఖర్ గారు చేశారు సార్, అది మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? శవరాజకీయాలు మాకేం అవసరం అండి? జరిగిన రియల్ ఫ్యాక్ట్ ఎవరు కూడా మీడియా వాళ్ళు కూడా నేను ఒకటే నమస్కారం పెట్టి కోరుకుంటున్నాను. నేను మీడియా వాళ్ళకు కూడా మీరు వచ్చి లోతుకి ఎంక్వైరీ చేసుకోండి సార్. మీరేదో ఊహించుకొని స్టేట్మెంట్లు ఇవ్వద్దండి, ఊహించుకొని రాయొద్దు. మీరు రండి, ఎందుకంటే సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ చేసి మీరు చూసుకోండి సార్. సిఎస్ఆర్ డాక్టర్స్ పేట దగ్గర నుంచి 6 కెమెరాలు ఉన్నాయండి. 6:30 నుంచి వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, మమ్మల్ని తిట్టుకుంటూ వెళ్తున్నారు. మీరు సీసీ కెమెరా చూసుకోండి, చూసుకున్నాక మీరు రాయండి. ఇది ఫ్యాక్ట్ అండి, మేము చెప్పేది రియల్ ఫ్యాక్ట్ సార్. అసలు శవరాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటండి? మనిషిని చంపుకొని ఆ స్టేజ్లో ఉంటాం సార్. మంచి మనిషి అండి ఆయన, 100 కోట్ల ఆస్తిపరుడు, ఆస్తి అంతా బాగొట్టుకొని నిజాయితీగా ఉన్నాడు సార్. అప్పుడు వాళ్ళకి ఆస్తి కట్టుకుంటా శవరాజకీయాలు చేయాల్సిన మాకే ఉందండి. మరి మనిషి ప్రాణం పోయితే మనిషి ప్రాణం ముఖ్యం సార్, రాజకీయం ముఖ్యమండి. రాత్రి నుంచి మాకు మైండ్ పని చేయక అసలు అలాగ ఉండిపోయాం. నామినేషన్ కూడా వెళ్ళలేదండి, మేము వాళ్ళ నామినేషన్ కూడా వెళ్ళలేదండి ఎవరు. అంత మంచి మనిషి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, మేక అంగడి గురించి ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడైనా కనుక్కోండి. చాలా మంచి మనిషి. వాళ్ళు పట్టుకున్నారా పోలీసులు? మనోళ్ళే పట్టించి చెప్పారండి స్టేషన్ దగ్గర. ఒకరు ఇద్దరు దొరికారంట. మేము అంటున్నామంటే వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీయమంటున్నాం సార్. కాల్ లిస్ట్ తీయమంటున్నాం, ప్లస్ పోతే ఎంక్వైరీ కూడా లోతుగా చేయమంటున్నాం. ఎందుకంటే ఏంటప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆల్రెడీ మా పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి స్వామిరెడ్డి గారు అక్కడ మహానాడులో ప్రచారం చేసుకుంటే ఇంటికి ఇదే వ్యక్తులు కారు మీదకి ర్యాష్కి వెళ్ళారంట. అప్పుడు సరిగ్గా పట్టించుకోవాలి. అప్పుడు ఆ బండి నెంబర్ ఈ బండి నెంబర్ ఒకసారి ట్రాలీ అయింది సార్. ఇక్కడ మళ్ళీ 7:30కు మాకు రెక్కి నిర్వహించారు. అది సార్ పరిస్థితి. ఇది ప్రత్యక్ష సాక్షి ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట బట్టి ఏంటంటే 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రవాళ్ళు మద్యం మత్తులో కావాలని ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ పార్టీ ప్రచారాన్ని చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో అంటే నారా లోకేష్ నామినేషన్కి వెళ్ళి వచ్చినటువంటి యువకులే మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు.